మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? ఉదయకాలం ముందు ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. 125 కీర్తనలు 4వ వచనం. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. ఆమేన్, హల్లెలూయా. చక్కని వాగ్దానం కదండి. నిజంగానే మంచివారంటూ భూమి మీద ఉంటారా ఉండరా అంటే తప్పకుండా ఉంటారండి. ఎక్కడో ఒక మూలలో అన్ని చోట్ల మంచి వాళ్ళు అంటే ఏ తప్పు ఎరగని వాళ్ళు, ఒకరి క్షేమాన్ని చూసి ఆనందించేవారు, ఎప్పుడు వారి కుటుంబమే బాగుండాలి, వాళ్ళే బాగుండాలని కోరుకోకుండా అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు మంచి వాళ్ళండి. హల్లెలూయా. అంతేకాకుండా మంచి స్వార్థం లేని మనసు, మంచి కల్మషం లేని మనసు ఉండే వాళ్ళే మంచి వాళ్ళు. ఎందుకంటే ఈ రోజుల్లో మంచి వాళ్ళు కరువైపోతున్నారండి. కానీ మన దేశీయ బిడ్డలుగా మనం చేయాల్సింది, ఒకవేళ మీ భర్త నీకు అన్యాయం చేసినా మీరు మంచి చేయండి నీ భర్తకి. ఒకవేళ నీ బిడ్డలు నీకు అన్యాయం చేసినా మీరు నీ బిడ్డలకు మంచి చేయండి. లేదా ఎవరు అన్యాయం చేసినా, ఒకవేళ నీ తల్లిదండ్రులు అన్యాయం చేసినా మీరు బిడ్డలుగా వాళ్ళకి మంచి చేయండి. ఎందుకంటే మంచి చేస్తే యేసయ్య ఏం చేస్తారంట? మేలు చేస్తారంట. హల్లెలూయా. యేసయ్య బిడ్డలుగా ఉన్న మనము, ఆయన ప్రేమ కలిగిన వాళ్ళగా ఉన్న మనము మంచి చేసినప్పుడు మనకు దేవుడు మంచి చేస్తాడు. కాబట్టి మనం చెడుగా ఉన్నామనుకోండి, వ్యామోహంగా యథార్థంగా లేకుండా ఉన్నామనుకోండి, మనకు కీడు అనేది సంభవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మంచి చేయడానికి ఇష్టపడండి. మంచి చేసినా చెడు వస్తుందా రాని దేవుడు చూసుకుంటాడు. అన్యము నీ మీదకి వస్తుందా, లేనిపోని సమస్యలు నీ మీదకి వస్తుందా దేవుడు చూసుకుంటాడు. కానీ మనము మంచి చేయాలి, మనము వీలైనంత వరకు యథార్థంగానే బ్రతకాలి. అప్పుడు మన జీవితంలో మేలు చేస్తారండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఎంతో మంది నేను ఈ రోజునైనా అయ్యా మేలు చేస్తున్నారు అయ్యా మీరు వాళ్ళ జీవితంలో. ఎందుకంటే మంచివారుగా ఉన్నారు కాబట్టి చాలామంది మంచివారు ఉన్నారు నాయన. ఇదిగో ప్రభా, మంచి పద్ధతి కలిగిన వారు, మంచి ప్రేమ కలిగిన వారు ఉన్నారు కాబట్టి ఎంతో మంది జీవితంలో మేలు చేస్తున్నారయ్యా. ఉదయకాలం మందు ఎవరైతే వాగ్దానం వింటున్నారో వాళ్ళ జీవితంలో మేలు చేయండి ప్రభా. ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆపద తలపెట్టకుండా వారిని కాపాడుకుంటూ ఇతరులను కాపాడే మనసు ఉన్నవారిని దీవించండి ప్రభా. ఆయన యథార్థంగా ఉన్నవారిని దీవించిన ఆయన. ఎవరైతే ఈ సమయంలో మంచాన పడి ఉన్నారో వారిని లేవనెత్తండి యేసునామములో. ఎవరైతే హాస్పిటల్లో ఐసీయూ వార్డులో సీరియస్ కండిషన్లో ఉన్నారో స్వస్థపరచరే. కుటుంబ సమస్యలతో కలహాలతో పోరాడుతూ తండ్రి నాకెందుకు ఈ శిక్ష, నాకెందుకు ఈ జీవితం అని ఏడుస్తున్నారు, వాళ్ళ హృదయాల సమాధానం ఇవ్వండి నాయన. ఇదిగో ప్రభా, నిత్యము వాళ్ళు మంచి వారిని కాపాడుతూనే ఉంటుంది నా ప్రభా. ప్రతి ఒక్కరిని బలపరిచిన నా వివాహాన్ని బట్టి వివాహం జరిగించండి అయ్యా తండ్రి. ఇంకా నా ప్రభు గర్భఫలాన్ని బట్టి గర్భాన్ని తెరవండి నాయన. ఎవరైతే ఈరోజు బర్త్డే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.